హైదరాబాద్ లో రోమా పేరు చెప్తే గంజాయి స్మగ్లర్లలో వణుకు పుడుతోంది. ఈగల్ టీం సోదాల్లో ఈ పోలీస్ రాగిలం కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 9 కేసుల్ని రోమా సాల్వ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి స్పెషల్గా నియమించిన ఈగల్ టీంలో ప్రత్యేకంగా అద్భుతమైన పనితీరును చూపిస్తుంది నార్కోటిక్ డాగ్ రోమా. చూసుకోవచ్చు పూర్తిగా ప్రస్తుతం మనం గుడిహత్నూరు మండల కేంద్రంలో ఉన్నాము. గుడిహత్నూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో పూర్తిగా గంజాయి వంటి మాదక ద్రవ్యాలను గుర్తించడానికి రోమ సహాయంతో పోలీసులు పూర్తిగా తనిఖీ నిర్వహిస్తున్నారు. ఇలాంటి రద్దీ ప్రదేశాలు, ఎందుకంటే జనరల్గా ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలకు సంబంధించి రవాణా కావచ్చు, దానికి సంబంధించిన సేవించడం వంటి విషయాలకు సంబంధించి ఐడెంటిఫై చేయడం ఇటు సవాలుగా ఉంటుంది. అలాంటి తరుణంలో ఇలాంటి రోమా అంటే ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న రోమా వంటి ఈ నార్కోటిక్ డాగ్ అనేది తొందరగా మాదక ద్రవ్యాలను ఐడెంటిఫై చేస్తుంది, డిటెక్ట్ చేయడం వలన దానికి సంబంధించి పోలీసులకు సంబంధించిన పనితీరు ఇక్కడ సులభతరం అవుతుందని చెప్పుకోవాలి. ప్రధానంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి కొన్ని సవాళ్లు ఉంటాయి. పూర్తిగా గంజాయి వంటి వాటిని రవాణా చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఐడెంటిఫై చేయడానికి కష్టతరం అవుతుంది. రోమా పాత్ర ఎలా ఉంటుంది దాంట్లో? సో మా ఆదిలాబాద్ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా గాంజా యొక్క నిర్మూలన గురించి కృషి చేయడం జరుగుతుంది, పోలీసు వ్యవస్థ మొత్తం కూడా. సో దానిలో భాగంగా మనము నార్మల్గా వ్యక్తుల పరంగా పోలీసులందరూ మనుషులమందరము వెళ్ళి చెక్ చేస్తే మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. కాబట్టి మనకు హెడ్ క్వార్టర్లో స్పెషల్ డాగ్ ద్వారా రోమా ద్వారా చెక్ చేయించి, సో ఈ డాగ్ ఏం చేస్తుంది అని అంటే స్మెల్ ద్వారా గాంజాను ఐడెంటిఫై చేస్తుంది. సో మనం బస్టాండ్ ఏరియాలలో కానీ లేకపోతే సస్పెక్టెడ్ హౌసెస్లలో కానీ విస్తృతంగా ఈ డాగ్ ద్వారా రోమా ద్వారా తనిఖీ చేయించడంతో చాలా వరకు సత్ఫలితాలు వస్తున్నాయి. మనం రైల్వే స్టేషన్లో కానీ బస్టాండ్లలో కానీ రీసెంట్గా మన జిల్లాలోని కొన్ని గ్రామాలలో కొన్ని మండలాలలో ఈ రోమా ద్వారా చెక్ చేయించడం ద్వారా దాదాపుగా ఒక 3-4 ప్లేసెస్లో గాంజా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకు ఈ హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ రోమా ద్వారా చాలా యూజ్ అవుతుందండి. గంజాయి చేసే వాళ్ళు కూడా, సప్లై చేసే వాళ్ళు లేకపోతే గంజాయి కన్జ్యూమర్స్ కూడా చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు. అక్కడ తనిఖీ చేస్తున్నప్పుడు ఎట్లా అంటే ఒకసారి గంజాయి స్మెల్ వచ్చిందంటే దాని మూమెంట్ ఎలా మారుతుంది? సార్, మేము కాటన్ చర్చ్ కానీ సిసిపి ఉంటుంది, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో వెళ్ళినప్పుడు మేము ప్రతి ఇల్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. పోలీసుల సాయంతో మా డాగు రోమతోటి మొత్తం ప్రతిదీ ఇల్లులా చెక్ చేసినప్పుడు ఆ యొక్క డాగు స్మెల్ వస్తే మాకు ఐడెంటిఫై ఇస్తుంది. నేను హ్యాండ్లర్ కాబట్టి నాకు దాని గురించి తెలిసిపోతుంది. ఎక్కడన్నా మత్తు పదార్థం ఉన్నా కానీ మాకు దాని యాక్టివిటీ చేంజ్ అవుతుంది. కాబట్టి మేము అందులో చెక్ చేసినప్పుడు 100% మాకు దొరుకుతుంది సార్. రోమా ఏ బ్రీడ్కి సంబంధించిన డాగు అంటే దాని స్పెషాలిటీ ఏముంటుంది, ఎక్కడ ట్రైన్ అయింది, మనకు ఎప్పుడు అందుబాటులో వచ్చింది? ఈ రోమా పేరు, ఈ బ్రీడ్ కాకర్ స్పానియల్. మన ఐఐటి మొయినాబాద్ హైదరాబాద్ నందు ఒక 8 నెలలు శిక్షణ 2020లో ట్రైనింగ్ పొందింది. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు గడిచింది. ఇక్కడ దాకా మనం డ్యూటీ చేస్తున్నాం. 8 నెలలు కఠినమైన శిక్షణ పొంది ఆ శిక్షణలో గోల్డ్ మెడల్ సాధించింది. దీని కూడా మంచి పేరున్నది సార్ ఆదిలాబాద్ నందు. ఇది చూసుకోవచ్చు, గంజాయి రవాణా కావచ్చు, గంజాయి సేవించడం కావచ్చు, ఏదైనా రోమా మాత్రం వాళ్ళకు ఒక సింహ స్వప్నంలా మారుతుందని చెప్పుకోవాలి. క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహిస్తున్నప్పుడు చాలా వరకు ఆ తనిఖీలను సులభతరం చేయడానికి రోమా చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్కు సహాయపడుతుంది. తాజాగా 90 గ్రాముల గంజాయిని లైవ్లో డిటెక్ట్ చేసింది రోమా. ఆ విధంగానే డిటెక్ట్ చేస్తూ పూర్తిగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి జిల్లా పోలీస్ శాఖకు ఇటు సపోర్ట్గా